నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 ఏప్రిల్ 9వ తేదీ గురువారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు ధనుసు రాశిలో మూలా నక్షత్రం 3-4 పాదాలలో సంచరించి తదుపరి పూర్వాషాఢ నక్షత్రంలో 1-2-3 పాదాల వరకు కూడా సంచరించడం జరుగుతుంది. అయితే మూలా నక్షత్రాధిపతి కేతువు, పూర్వాషాఢ నక్షత్రాధిపతి శుక్రుడు. అయితే ఈ కేతువు అట్ ప్రజెంట్ సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇక శుక్రుడు మీనరాశిలో ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు అట్ ప్రజెంట్ ఖగోళంలో. అయితే ఇది చంద్ర నక్షత్ర వివరాలు తెలుసుకున్నాము, ఏ నక్షత్రాల మీద సంచారం చేస్తున్నాడు అనేది. అయితే ఖగోళంలో ఇతర గ్రహాలు మిథునంలో గురువు, కుంభంలో రాహువు బుధుడు, ఇంకా మేనంలో రవి శని, అలాగే శుక్రుడు మేషంలో, ఇలా ఇతర గ్రహాలు కూడా సంచారం చేస్తున్నారు. అయితే వీటి ఆధారంగా అన్ని చంద్రాధారిత ఫలితాలు ద్వాదశ రాశుల వారికి అన్ని రంగాల గురించి కూడా విపులంగా తెలుసుకుందాము. చివరిలో వాటికి పరిహారాలు కూడా సూచించడం జరుగుతుంది. ముఖ్యంగా ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. మీ లైక్ మాకెంతో ఉపయోగం. ధన్యవాదములు. ఇక మేషరాశి. ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు 9వ స్థానంలో భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ భాగ్యస్థానంలో సంచారానికి గాను ఎక్కువగా ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది ఈరోజు వీరికి అనేది చెప్పచ్చు. పాత బాకీలు ఏమైనా ఉంటే కూడా వాటిని వసూలు చేసుకోవచ్చు, వసూలు అవుతాయి, వసూలు అవటానికి అనుకూలం ఉన్నాయి ఈరోజు. అలాగే షేర్ మార్కెట్లో స్వల్పకాలిక లాభాలకు కూడా అవకాశం కల్పిస్తుంది ఈరోజు. మేషం వారు షేర్ మార్కెట్లో కొంచెం లాభాలు కనిపిస్తాయి వారికి. ఇక విద్యార్థులకైతే కనుక ఉన్నత విద్యకు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వారికి అద్భుత సమయం అని చెప్పచ్చు. ఈరోజు విజయాలు సాధించేందుకు చాలా మెండుగా అవకాశాలు కనిపిస్తున్నాయి గోచారంలో. ఇక బిజినెస్ పరంగాను, కెరీర్ పరంగాను కూడా కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అయితే గనక సిద్ధంగా ఉండండి. మంచి అనుకూలమైన దినంగా సూచిస్తుంది. వ్యాపార విస్తరణ చేయాలనుకున్న వారికి కూడా ఈరోజు చాలా మంచి అవకాశాలే కలుగుతాయి అనేది సూచించటం జరుగుతుంది. ఇక ఆరోగ్యపరంగా బాగుంటుంది. కాకపోతే వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, వేగంగా పోరాదు అనేది సూచించటం జరుగుతుంది మేషరాశి వారికి. ఇక తండ్రి ఆరోగ్యానికి అయితే కనుక చిన్నపాటి ఇబ్బంది రావచ్చు. కోర్టు తీర్పులు అయితే కనుక ఈరోజు కోర్టు తీర్పులకి అవకాశం ఉన్న వారికి మంచి సానుకూలంగానే ఉంటుంది అనేది సూచించటం జరుగుతుంది మేషరాశి వారికి. ఇక ఈ విధమైన మంచి ఫలితాలే ఉన్నాయి మేషరాశి వారికి. ఇక పరిహారంగా ఇంకా ప్రతికూల విషయాలకి, ఇతర విషయాలకి, ఇంకా మంచి ఫలితాలకి సుబ్రహ్మణ్య స్వామిని అభిషేకం చేయండి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయండి లేదా సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. ఈ వాహన ప్రమాద సూచనలకి, ప్రతికూలతలకి మంచి రెమెడీగా చెప్పడం జరుగుతుంది. ఇక తదుపరి వృషభ రాశి. వృషభ రాశిని అనుసరించి చంద్రుడు 8వ స్థానంలో, అష్టమ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. అష్టమ స్థానంలో చంద్ర సంచారానికి గాను ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తుంది వృషభ రాశి వారికి ఈరోజు. అనవసర పెట్టుబడులు కూడా పెట్టేదానికి దోహదంగా ఉంటుంది కాబట్టి ఆచితూచి వ్యవహరించండి పెట్టుబడుల విషయాల్లో. ఆస్తి పత్రాల విషయాల్లో కూడా చాలా జాగ్రత్త వహించాల్సింది. కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకుంటే గనక ఈరోజు వాయిదా వేయడం మంచిది. మోసపోయే ఆలోచనలు కానీ, ఖరీదు ఎక్కువ పెట్టి కొనుక్కోటాలు కానీ, లోపాలున్నవి కానీ, ఆ విధమైన వాటికి అవకాశం కనుక వాహన కొనుగోలు వాయిదా వేసుకోండి అనేది సూచిస్తుంది. ఇక విద్యార్థులకైతే ఏకాగ్రత అవసరం. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారైతే గనక వారి ఫలితాల కోసం కూడా కొంతకాలం ఆగాల్సి ఉంటుంది. ఈరోజు కూడా అంత అనుకూలం లేదు. ఇక ఆరోగ్యపరంగా ఉదర సంబంధిత సమస్యలు ఉన్నవారు డైజెషన్కి
సమస్యలు ఉండవచ్చు అనేది, ఎదుర్కోవచ్చు అనేది సూచిస్తుంది. తీవ్రమైన అనారోగ్య సూచనలు అయితే ఏమీ లేవు, కానీ కొద్దిపాటి ఉదర సంబంధిత సమస్యలు ఎదురవ్వచ్చు. ఇక వివాదాల మాటకొస్తే గనక మాట పట్టింపుల వల్ల బంధువులతో విభేదాలు రావచ్చు ఈరోజు అనేది వారి విషయంలో ఇది గుర్తుపెట్టుకోండి అనేది సూచించటం జరుగుతుంది. ఈ విధమైన మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ వృషభ రాశి వారికి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలకి, ఆర్థిక సమస్యలకి, మాట పట్టింపుల విషయాలకి, బంధువుల విషయాలకి కూడా మంచి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన. మహాలక్ష్మి అష్టకం పఠించండి ఈరోజు ఈ వృషభ రాశి వారు అనేది చెప్పడం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశిని అనుసరించి చంద్రుడు సప్తమంలో చంద్ర సంచారానికి మంచి అనుకూలతలే ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలుంటాయి. ఉద్యోగంలో పదోన్నతికి కూడా అవకాశం కల్పిస్తుంది ఈరోజు మిథున రాశి వారికి. విదేశీ ప్రయాణాలకి మార్గం, అంటే విదేశీ ప్రయాణాలకి వెళ్ళాలనుకునే వారికి వారి ప్రయత్నాలు, వారికి ఆచరించే విధానాలు కూడా ఈ రోజంతా కూడా ఈజీ అవుతుంది. అప్లికేషన్ పెట్టుకోవటం కానీ, అప్లికేషన్లో రిసీవ్ చేసుకోవటం కానీ, వాటికి కావలసిన ప్రయత్నాల్లో చాలా ఈజీగా పనులు అవుతాయి ఈరోజు అనేది చెప్పచ్చు. ఇక భార్యాభర్తల మధ్య అయితే కనుక సఖ్యత పెరుగుతుంది ఈరోజు అనేది సూచించవచ్చు మిథున రాశి వారికి. వివాహ ప్రయత్నాలు, అంటే అవివాహితులకు ఎవరైనా వివాహ ప్రయత్నాలు చేస్తుంటే కనుక ఆ ప్రయత్నాలు కూడా ఈరోజు ఫలించవచ్చు అనేది సూచిస్తుంది. ఇక గాలి సంబంధిత నొప్పులు, జాయింట్ పెయిన్స్కి అయితే కొద్దిపాటి ఎదురు కావచ్చు మిథున రాశి వారికి ఈరోజు. ఇక షేర్ మార్కెట్ గురించి అయితే కనుక ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. నష్టం వచ్చే సూచన ఉంది కాబట్టి మిథున రాశి వారు షేర్ మార్కెట్ జోలికి పోరాదు ఈరోజు అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ఈ విధమైన మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి మిథున రాశి వారికి కూడా. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి మంచి అనుకూలతలకి అని సూచించటం జరుగుతోంది. కర్కాటక రాశి. కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు 6లో చంద్ర సంచారం, చంద్రబలం బాగానే ఉంది అనేది చెప్పచ్చు. ఇక ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక వ్యాధుల నుండి అయితే కొంత ఉపశమనం లభిస్తుంది ఈరోజు అనేది సూచిస్తుంది. శారీరక దృఢత్వం కూడా పెరుగుతుంది, మంచి ఉత్సాహంగా ఉంటారు. కోర్టు కేసులు, శత్రువులపై విజయం, కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పులు తీరే అవకాశం ఉంది ఆర్థికంగా కూడా. బ్యాంకు లోన్లు ఏవైనా అవసరమై అప్లై చేసుకున్న వారికి ఈరోజు మంజూరు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే విద్యార్థులకి, మెడిసిన్ లేదా లా చదివే విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంది వారి రిజల్ట్స్కి అనేది సూచించడం జరుగుతుంది. ఇక దూర ప్రయాణాల్లో వస్తువుల పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఈరోజు. పోగొట్టుకునే అవకాశం, దొంగతనం అవ్వబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విధమైన మధ్యమం కంటే కూడా అధికంగానే మంచి ప్రయోజనాలే కనిపిస్తున్నాయి ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు. పరిహారంగా శివునికి రుద్రాభిషేకం లేదా జలంతో అభిషేకం చేయండి, ఇంకా మంచి ప్రతికూలతల నుండి అనుకూలతలు రావటానికి అనేది చెప్పటం. ఇక సింహరాశి. సింహరాశిని అనుసరించి చంద్రుడు పంచమంలో చంద్ర సంచారం జరుగుతుంది. పర్వాలేదు, బాగానే ఉంటుంది. పంచమ చంద్రుడు స్టాక్ మార్కెట్లో ఊహించని లాభాలు, ఆకస్మిక ధన లాభాలకి ఈరోజు ఈ సింహరాశి వారికి అవకాశం కల్పిస్తుంది. ఇక విద్యార్థులకైతే కనుక మంచి సృజనాత్మకత పెరుగుతుంది. ఉన్నత విద్య కోసం విదేశీ ప్రయత్నాలు అన్నీ కూడా సఫలీకృతం అవుతాయి ఈరోజు, ఈజీ అవుతాయి పనులు చేసుకోవటం. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు ఈరోజు, అనుకూలం. ఇల్లు కట్టి ఆలోచనలు ఏమన్నా ఉంటే ఈరోజు వాటికి నిర్ణయాలకి ఒక తెరపడుతుంది, నెరవేరుతాయి అనేది సూచిస్తుంది. గుండె లేదా వెన్ను సంబంధిత సమస్యలు ఉన్నవారు ఆరోగ్యరీత్యా ఈరోజు వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అనేది చెప్పటం. ఇక సంబంధాల విషయాలకు వస్తే కనుక సంతానం నుండి శుభవార్తలు వింటారు ఈరోజు. ఇక పరిహారంగా ఆదిత్య హృదయం పఠించండి. ఈ సింహరాశి వారికి కూడా
80% బాగానే ఉంది అనేది సూచించటం జరుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి చతుర్థంలో చంద్ర సంచారం అయితే వీరికి ఆస్తి వాహనాలు కొనుగోలు కొనే యోగం అయితే కనిపిస్తుంది. భూమికి సంబంధించిన వివాదాలు కొద్దిపాటి పరిష్కారాలకు రావచ్చు వివాదాలు ఉన్న వారికి. ఇక తల్లిదండ్రుల ఆరోగ్యానికి అయితే కనుక ప్రాధాన్యత ఇవ్వాలి ఈ కన్యారాశి వారి. ఈరోజు చిన్నపాటి శస్త్రచికిత్స సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ కన్యారాశి తల్లిదండ్రుల విషయాలకి, పేరెంట్స్ విషయాలకి. ఇక కెరీర్ పరంగా చూస్తే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉద్యోగంలో మార్పుకు కూడా ప్రయత్నించవచ్చు. ఈరోజు ఉద్యోగ మార్పులు కోరుకునే వారికి ప్రయత్నాలకి అవకాశం కల్పిస్తుంది గోచారంలో. ఇక ఇంట్లో ప్రశాంతత లోపించవచ్చు, కొద్దిపాటి వివాదాలకు ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మౌనం పాటించడం ఉత్తమం ఈరోజు అనేది చెప్పటం. ఇక ప్రమాదాలు, ఇంటి వద్ద పడిపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. కొంచెం స్లిప్ అయ్యి పడిపోవటం అనేదానికి, దెబ్బలు తగులుతాయి అనేదానికి కొంచెంగా ప్రమాద సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆచితూచి అడుగు వేయండి. ఇక ఈ విధమైన మిశ్రమ ఫలితాలకి సింహరాశి వారి, కన్యారాశి వారికి లలితా సహస్రనామం పారాయణం చేయండి, ప్రతికూలతలకి అనేది అమ్మవారు చూసుకుంటారు అనేది చెప్పటం. ఇక తులారాశి. తులారాశిని అనుసరించి చంద్రుడు 3లో సంచారం చేస్తున్నాడు. 3 అంటే చిన్న ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. 3లో తులారాశి వారికి చిన్న చిన్న ట్రిప్పులు వేస్తారు. చిన్న ట్రిప్పులు వేయటానికి అనుకూలం అనేది సూచిస్తుంది. విద్యార్థులకైతే కనుక కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఇంటర్వ్యూలలో మంచి సక్సెస్ రేట్ ఉంటుంది. ఈరోజు ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యే వారికి, ఈ తులారాశి వారికి ఆర్థికంగా అయితే కనుక పట్టుదలతో ధనార్జన చేస్తారు. ఈరోజు తోబుట్టువుల సహకారం కూడా అందుతుంది ఈరోజు. అలాగే కోర్టు కేసులు, సాక్షులు మీకు అనుకూలంగా మారుతారు ఈరోజు అనేదానికి కూడా సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా అయితే కనుక గొంతు లేదా ఊపిరితిత్తుల సంబంధిత జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యపరంగా. ఈ విధమైన మంచి ఫలితాలే కనిపిస్తున్నా ఆరోగ్యపరంగా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటూ కనకధార స్తోత్రం చదవండి, ఇంకా మంచి ఫలితాలకు, ఉత్తమ ఫలితాలకి అనేది చెప్పటం జరుగుతుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు 2లో సంచారం అయితే ఆర్థికంగా చూస్తే గనక నిల్వ ధనం అయితే పెరుగుతుంది. విలువైన వస్తువులు, నగలు కొనుగోలు చేస్తారు అనేది సూచించడం జరుగుతుంది. 5లో శుక్రుడు సంచారం ఉచ్చులో ఉన్నాడు. కుటుంబం మాట తోలడం వల్ల గొడవలు రావచ్చు కుటుంబంలో, కాబట్టి మాటపై అధీనం ఉంచాలి. సంయమనం అవసరం అనేది కూడా సూచిస్తుంది. ఇక వ్యాపారంలో మార్పులు చేర్పులు అయితే చేస్తారు. లాభాలు స్థిరంగా ఉంటాయి ఈ వృశ్చిక రాశి వారికి. ఆరోగ్యపరంగా చూస్తే కంటి సమస్యలు లేదా పంటి నొప్పి వేధించవచ్చు అనేది గోచార సూచన. ఇక ప్రమాదాల విషయాలకు వస్తే గనక రహస్య శత్రువుల పట్ల ఇబ్బందులు రావచ్చు అనేది సూచిస్తుంది. ఇంట బయట ఆఫీసుల్లో ఎక్కడైనా సరే వారి నుండి గమనించి వారి నుండి దూరంగా ఉండండి. ఇక ఈరోజు వీరు చేసుకోదగ్గ పరిహారం ఆంజనేయ స్వామి పూజ, హనుమాన్ చాలీసా పఠించటం చాలా శ్రేష్టం. ఇక ధనుసు రాశి. ధనుసు రాశి వారికి రాశిలోనే చంద్ర సంచారం జరుగుతుంది. చంద్రుడు మీ రాశిలోనే ఉండటం వల్ల మానసిక ఉత్సాహం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనేది చెప్పచ్చు. మిథున రాశి నుండి గురువుకు దృష్టి కూడా ధనుసు రాశి మీద ఉంటుంది. మంచి మానసిక ఉత్సాహం, ఆత్మవిశ్వాసం బాగుంటుంది. వీరు ఆలోచన విధానం బాగుంటుంది. కొత్త బాధ్యతలు చేపడతారు. కెరీర్ పరంగా సమాజంలో గౌరవం పెరుగుతుంది అనేది కూడా సూచిస్తుంది. ఆరోగ్య విషయాలకు వస్తే కనుక తలనొప్పి లేదా ఒంటి నొప్పులు ఉండవచ్చు. ప్రమాదాలు జరిగే అవకాశాలు అయితే చాలా తక్కువే ఉన్నా కానీ ఈ తలనొప్పి, ఒంటి నొప్పుల మూలంగా కొద్దిపాటి ఆరోగ్యం ఇబ్బంది పెట్టచ్చు అనేది సూచిస్తుంది. ఉపాధ్యాయుల ప్రోత్సాహం విద్యార్థులకి
ఈరోజు చాలా లభిస్తుంది. కాబట్టి మీకు విద్యార్థులు వారి సలహా సంప్రదింపులతో మీకు కావాల్సిన డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. పోటీ పరీక్షల్లో కూడా మంచి ఫలితాలు పొందుతారు విద్యార్థులు అనేది సూచించడం జరుగుతుంది. ఇక కోర్టు కేసులకైతే గనక న్యాయపరమైన చిక్కుల నుండి కొద్దిపాటి ఉపశమనం లభించవచ్చు కొంతవరకు అనేది సూచిస్తుంది. ఇక ఈ విధమైన ఫలితాలకి మిశ్రమంగా ఉన్నాయి. 3 వంతులు బాగానే ఉన్నాయి అనేది చెప్పచ్చు ధనుసు రాశి వారికి. అయితే కనుక పరిహారంగా గురు దత్తాత్రేయ స్వామి పూజ లేదా గురు చరిత్ర పారాయణం ఇంకా శ్రేష్టకరంగా ఉంటుంది అనేది చెప్పటం. ఇక తదుపరి మకర రాశి. మకర రాశిని అనుసరించి చంద్రుడు వ్యయస్థానములో చంద్ర సంచారం కాబట్టి ఈ మకర రాశి వారికి ఈరోజు ఆర్థికంగా అధిక ఖర్చులు, డబ్బు నీళ్ళలా ఖర్చు అయ్యేది ఎక్కువగా సూచించటం జరుగుతుంది. విదేశీ ప్రయాణానికి అత్యంత అనుకూల సమయంగా కూడా చెప్పచ్చు. విదేశాల్లో స్థిరపడే అవకాశం కూడా ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం కొద్దిపాటి నిద్రలేమి, కంటి సంబంధిత సమస్యలు, ఆసుపత్రి ఖర్చులు ఇవన్నీ కూడా సూచిస్తున్నాయి. ఈ విషయంలో మకర రాశి వారు కొద్దిపాటి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మకర రాశి వారికి ఏవైనా కోర్టు వివాదాలు ఉంటే గనక అవి ఎక్కువగా ఈరోజు ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వివాదాలకు పోకుండా రాజీ పడటం మేలు అనేది ఈ రోజు వరకు సూచిస్తుంది. ఇక వివాదాల విషయాలకు వస్తే రహస్య శత్రువుల పట్ల కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి, వారిని అంచనా వేయటంలో కూడా. ఈ విధమైన మిశ్రమ ఫలితాలకి శని స్తోత్రం పఠించడం, పేదలకు ఆహారం పెట్టడం ఇంకా ప్రతికూలతలకి మంచి రెమెడీగా చెప్పటం జరుగుతోంది. కుంభరాశి. కుంభరాశి వారికి 11లో చంద్ర సంచారం చాలా లాభదాయకమైన సంచారం. చంద్రబలం బాగానే ఉంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది అని చెప్పచ్చు. ఈరోజు పెద్ద మొత్తంలో ధనలాభాలకి సూచిస్తుంది ఈరోజు అనేది. ఇక అది వారి జన్మ జాతకాన్ని బట్టి కూడా ఇంకా యాక్యురేట్గా ఉంటుంది. గోచారంలో అయితే ఈ విధమైన ఫలితం కనిపిస్తుంది. షేర్ మార్కెట్లో లాభసాటిగా ఉంటుంది ఈ కుంభరాశి వారికి. ఈరోజు మిత్రుల సలహాలు పనిచేస్తాయి. ఎక్కువగా వారి నుండి మీకు కావలసిన సహాయ సహకారాలు కూడా పొందవచ్చు. ఇక సంబంధాలు విషయాలకే స్నేహితులతో సరదాగా గడుపుతారు ఈరోజు. పెద్దల నుండి కూడా వీరికి సహాయ సహకారాలు అందుతాయి. విద్యారంగంలో విశేష పురోగతి ఉంటుంది. బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకునే దానిలాగా ఈరోజు చాలా విద్యార్థులకి సుదినంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. చాలా బాగుంటుంది. ఆరోగ్యం కూడా ఈరోజు వీరికి పాత రోగాల నుండి విముక్తి అనేది కనిపిస్తుంది. కుంభరాశి వారికి ఈరోజు చాలా అమోఘంగా ఉంది అనేది చెప్పచ్చు. ఇక పరిహారంగా వినాయకుడికి గరికి సమర్పించండి. ఇంకా కొద్దిపాటి విఘ్నాలకి కూడా తొలగి మంచి ఇంకా అనుకూలతలు కలగటానికి అనేది సూచించడం జరుగుతుంది. అన్ని రాశుల్లోకి కంటే ఇప్పటి వరకు కుంభరాశి వారికి అధిక అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ఇక చివరిగా మీనరాశి. మీనరాశిని అనుసరించి చంద్రుడు 10లో చంద్ర సంచారం కాబట్టి కెరీర్ పరంగా వృత్తిలో ఉన్నతి కనిపిస్తుంది, ఉన్నత స్థితి వస్తుంది. అధికారులు మీ పనిని మెచ్చుకుంటారు. అంటే ఈరోజు ఉద్యోగస్తులకి ఉద్యోగంలో వారి కార్యాలయాల్లో వీరికి అనుకూలతలే ఉంటాయి అనేది చెప్పచ్చు. ప్రభుత్వ సంబంధిత ఆస్తి వ్యవహారాలు ఏమన్నా ఉంటే గనక ఈ రోజుకు పరిష్కారానికి ఉంటే గనక ఈరోజు పరిష్కారం అవుతాయి అనేది సూచిస్తుంది. అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం విషయం చూస్తే వారి ఆరోగ్యం ఇప్పటి వరకు అనారోగ్యంగా ఉన్న వారికి ఎవరైనా తల్లిదండ్రులు వారి ఆరోగ్యం కూడా కొంత మెరుగవుతుంది. ఈరోజు బాగుంటుంది, లేచి తిరుగుతారు అనేది చెప్పచ్చు. వారి గౌరవం కూడా పెరుగుతుంది ఈరోజు మీనరాశి వారికి అనేది సూచించటం. ఇక ప్రయాణాలైతే గనక అధికారిక పర్యటనలు ఎక్కువగా సూచిస్తుంది. అధికారిక పర్యటనల ద్వారా విజయాలే పొందుతారు, విజయవంతమవుతాయి ఆ ప్రయాణాలు అనేది సూచించడం జరుగుతుంది. అంటే అఫీషియల్గా కానీ బిజినెస్ పరంగా కానీ ఏదైనా సరే మీరు చేసే ప్రయాణాలు మీకు విజయాన్ని చేకూరుస్తాయి అనేది చెప్పవచ్చు.
ఆరోగ్యపరంగా చూస్తే గనక మోకాళ్ళ నొప్పులు లేదా కీళ్ల నొప్పులు ఉండేదానికి ఆస్కారం కొద్దిపాటి వాటితో బాధపడేది కనిపిస్తుంది. ఇక ఈ విధమైన మిశ్రమ ఫలితాలకి మీనరాశి వారికి దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, ఇంకా ప్రతికూల ఫలితాలకి మంచి అనుకూలతలు రావడానికి అనేది సూచించడం జరుగుతుంది. అలాగే ద్వాదశ రాశుల వారికి చెప్పుకున్నాము ఇందులో. అయితే ఈరోజు మూలా నక్షత్రం 3, 4, పూర్వాషాఢ 1, 2, 3 పాదాల వారికి కూడా తెలుసుకుందాము. నక్షత్రాల వారీగా ఎలా ఉంది అంటే, మూలా నక్షత్రం 3, 4 పాదాల వారికి ఆకస్మిక మార్పులు అనేవి సంభవిస్తాయి. ఈరోజు ఏదైనా చేసేటప్పుడు తొందరపడవద్దు. ఈ కేతు ప్రభావంతో ఉంటారు కాబట్టి ఈరోజు మూలా నక్షత్రం ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా మొగ్గు చూపండి. విద్యుత్ ఉపకరణాలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మూలా నక్షత్రం 3, 4 పాదం వారు ముఖ్యంగా అనేది సూచించడం జరుగుతుంది. ఇక పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి శుక్రుని ప్రభావం వల్ల ఎక్కువ ఆకర్షణ, విలాసాల పట్ల ఆసక్తి ఎక్కువగా పెరుగుతుంది ఈ పూర్వాషాఢ నక్షత్రం వారికి. కానీ స్త్రీ పురుష సంబంధిత వివాదాల పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఈ విధమైన కాంటాక్ట్స్కి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ పూర్వాషాఢ నక్షత్రం వారికి సూచించడం జరుగుతుంది. ఇది ప్రభావాలు, పరిహారాలు, ప్రమాద సూచనలు, జాగ్రత్తలు అన్నీ కూడా చెప్పుకున్నాము. సర్వేజను సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయగలరు. మీ లైక్ మాకెంతో ఉపయోగం. ధన్యవాదములు.